గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇవాళ 8th డిసెంబరు. అయితే కొంతమంది స్వాములు భవానీ మాల ఇచ్చారు. అయితే వాళ్ళు జర విజయవాడ దాకా పోదామంటే సరే అని చెప్పి అందరినీ మాలలు ఇరుముడు తీసుకొని వెళ్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఇప్పుడు పోయేటప్పుడు ఏమేమి చూస్తామో అవి చూసుకుందాము. మళ్ళీ ఈ రూమ్ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకేమైనా పోయి ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చూస్తామో చూద్దాము. కాబట్టి అందరం కలిసిపోతాం. నడవండి, చలో విజయవాడ. ఇప్పుడు మనము విజయవాడ రూట్లో ఉన్నాము. గండిమైసమ్మ రింగ్ రోడ్ ఎక్కినాము. విజయవాడలో రూట్లో దిగుతాము. దిగి ఆడ నుంచి విజయవాడ నడవండి. స్వాములు, ఇప్పుడు మనము విజయవాడ హైవే నెంబర్ 60 నేషనల్ హైవే 65 నుంచి రైట్కి మారుతుంది. 80 కిలోమీటర్స్ తర్వాత రైట్కి మరలాలి. అప్పుడు ఈ కమాన్ వస్తుంది. లోపలికి నుంచి వేణుగోపాల స్వామి ఆ ల్యాండ్కి పోతున్నాం మనం. అక్కడ పోయినాక ఇంకా డీటెయిల్స్ చెప్తాను, పదండి. చూడండి, గుట్టపైకి దారి. ఇదే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము. చూడండి, మొత్తం పచ్చని ప్రకృతిలో ఉన్నది కొండపైన. చూడండి, రాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు వారిజాల వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చినాం అనమాట. అయితే ఈ ఆలయము హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. 80 కిలోమీటర్ నేషనల్ హైవే 65 మీద వచ్చి విజయవాడ హైవే ఆడ నుంచి రైట్కు లోపలికి అనమాట. దానికి వస్తే ఒక చిన్న కొండ పైన ఉంటాం అనమాట. కొండకి చిన్న అంటే మంచిగా ఉంది కొండ, యాదగిరిగుట్ట లెక్క ఉన్నది. కాబట్టి అక్కడ వచ్చేసేయాలి. అది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి, అక్కడ చూడండి పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ శివాలయం ఉన్నది. అక్కడ లోపలైతే అలౌడ్ లేదు కాబట్టి మనం బయట నుంచి అన్ని చూసుకుంటున్నాము. ఇక్కడ కొండపైకి ఇక్కడ శివాలయం ఉన్నట్టుంది. చూడండి మొత్తం కొండ ఎలా ఉంది. నుంచి పోవాలి. చూడండి, కొండపై నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ కొండపైన పెద్ద హనుమంతుడు. ఇది స్వయంభూ అండి, స్వయంభూ వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఇక టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 1 అండ్ 3:30 to 8. చిన్న హనుమంతుని విగ్రహము. చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పెద్ద హనుమంతుడు.
ఇక్కడ మళ్ళీ చిన్న హనుమంతుడు. చూడండి శివాలయం, చూడండి శివాలయం దర్శనం అవుతుంది మనకు. విఘ్నేశ్వరుడు. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి. ఓం స్కంధాయ నమః, ఓం గోయాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం గాయత్రీస్తుభాయ నమః. ఇక నడవండి. చూడండి ఇక్కడ స్వామివారు. హర హర మహాదేవ్ శంభో శంకర. అక్కడ అమ్మవారు. ఓం ఓం శ్రీ వాణి లక్ష్మీ విజయకనక దుర్గ మాతాకి జై. చూడండి ఉమామహేశ్వరుడు, శివలింగము మరియు అమ్మవారు. ఆయనగా దర్శనం చేసుకోండి, మంచిగా దర్శనం చేసుకోండి. వేణుగోపాల స్వామి దర్శనం అయితే కాలికపోయింది, ఎందుకంటే అక్కడ అలౌడ్ లేదు. ఇక్కడ మాత్రం ఓకే. చూడండి మంచిగా. బంబంబులే బంబంబులే దిగుతున్నామండి. వేణుగోపాల స్వామి గుట్టపై నుంచి దిగుతున్నాము. నెక్స్ట్ ఎక్కడ పోదాము చూద్దాము, ఏ స్వామి పిలుస్తాడో చూద్దాము. చూడండి మనం నార్కెట్పల్లి నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాము. ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. నడవండి చూద్దాము. దీని గురించి మళ్ళీ మీరు చెప్తాను మీకు. నడవండి. చూడండి కొండపైకి వస్తున్నాము. చెరువు గట్టు. ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు కూడా ఉంటాయి. చూడండి ఇది జడల పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది నార్కట్పల్లి నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయండి. భక్తులు ముడుపులు కట్టుకొని కోరికలు కోరుతారు, అవి తీరుతాయి, తప్పకుండా తీరుతాయి అన్నమాట. ఇక్కడ శివరాత్రి నాడు బ్రహ్మోత్సవం జరుగుతుంది. పైన గండదీపం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ స్వామివారి పాదాలు. అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తారండి ఇక్కడ. స్వామివారి పాదాలు ఇంతవరకు అండి. తర్వాత మనకు లోపలికి అలౌడ్ లేదు. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి విఘ్నేశ్వరుని వరకు తీయచ్చు మనం. తర్వాత లోపల అలౌడ్ లేదు. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోండి. జయబలో గణేష్ మహారాజ్కి జై. లోపలికి అండి ఇది. ఇంతకంటే ఎక్కువ పోకపోవచ్చు. ఇదేనండి, దర్శనం చేసుకోండి. స్వాముడి బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే ఇది పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది త్రేతాయుగంలో పరశురాముల వారు ప్రతిష్ఠించిన లింగం. ఇది చాలా బాగుంది కదా. నడవండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆంజనేయ స్వామి నాడు. ఇక్కడ కాలభైరుడు క్షేత్రపాలకుడు. నడవండి చూద్దాం. ఈ గుట్ట పైన కోనేరు కూడా ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం. జై బజరంగ్ బలికి జై. దర్శన ప్రాప్తి హనుమాన్ దేవాలయం అండి. హరో కళేష్ వికార్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర. జై కపీశతి లోక ఉజాగర. రామదూత అతులిత బలధామ. అంజనీ పుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ్ బజరంగి. కుమతి నివార సుమతి సంగి.
కంచన భరణ విరాశేష కానన కుండల కుంచిత కేశ అత వజ్ర ధ్వజధారేష కాంతి ముంజ జానిముఖాజి శంకర సోన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణ గుణి అతి చాతు రామకాజ కరివే కువాత. మంచిగా దర్శనం చేసుకోండి. ఏ జేబులో రేణుక ఎల్లమ్మ తల్లికి జై. కాళభైరవ స్వామి దర్శనం చేసుకోండి. జై కాళభైరవ. ఓం భం కాళభైరవ, 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 ఓం భం కాళభైరవ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుమి బంధనాత్ మృత్యోర్ముక్షేమమృత. మంచిగా దర్శనం చేసుకోండి. చూశారు కదా స్వామి, మొత్తం గుహ లోపల నుంచి మధ్యలో నుంచి రావాలి. పైన రామలింగేశ్వర స్వామి వారి దర్శనం ఉన్నది మీద కూడా. మన శ్రీశైలంలో శిఖర దర్శనం లెక్క అన్నమాట ఇది కూడా. చూడండి, ఇంతకు మేము వచ్చినప్పుడు ఈ చెడులు కూడా పక్కా లేకుండే తాళ్ళు పట్టుకొని సీకులు పట్టుకొని ఎక్కుతుంటిమి. ఇప్పుడు మాత్రం మంచిగా సిడీలు కూడా అయినాయి. ఇగో చూడండి, కొంత దూరం మెట్లు కూడా లేవండి. ఇగో చూడండి, పక్కకి రైలింగ్ పట్టుకొని దేక్కుంటూ వెళ్ళాలి, పాక్కుంటూ వెళ్ళాలి. హర హర మహాదేవ్ శంభో శంకర భం భం బోలే అనుకుంటే ఎక్కాలి. స్వామి ఇంత ఆహ్లాదకరంగా ఉందో కొండపై నుంచి చివరి నుంచి మనం చూస్తున్నాము. జడల పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చూడండి కింద ఉంది. జడల రామలింగేశ్వర వారి శిఖర దర్శనం లెక్క శ్రీశైలం లెక్క చూడండి. ఈ స్వామి ఏమంటుండంటే పరశురాముడు పెట్టిన ఒరిజినల్ శివలింగం ఇదేనంట. భక్తులు దానికి అభిషేకం చేసి 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 అరిగిపోయింది, లింగం అరిగినట్టుంది కదా, ఏమనుకుంటే అది అయిపోతుందంట. ఈ స్వామి చెప్తున్నాడు, దర్శనం చేసుకోండి, తరించండి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆ భగవంతుని సృష్టి ఎంత ఎలా ఉందో చూడండి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. చల్లగా సాగే సెలయేటి బోలే మనసే నిర్మలమై వికసించాలి, గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థము మానుకొని సమతే పెంచుకొని, స్వార్థము మానుకొని సమతే పెంచుకొని, జగాన మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. చూడండి ఎంత డీప్ స్టెప్స్ ఉన్నాయో. అట్లా ఎక్కినాము, ఇట్లా దిగాలి. ఇదేనండి చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయము.
త్రేతాయుగంలోని పరశురాముని ప్రతిష్ట. ఎంత పాతో అప్పుడు ఊహించుకోండి, పరశురాముడు స్థాపించినంటే ఎంత పాతో చూడండి. చూడు, ఇలాగే కిందికి దిగాలి. భగవంతుని సృష్టి. ఇంత పైన కొండపైన కూడా ఇప్పటికీ 12 నెలలు కంప్లీట్ ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి అన్నమాట. చూడండి, భగవంతుని సృష్టి అంటే ఇదే. చూశారు కదండి, బ్రహ్మాండమైన దర్శనమైంది. పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనము చాలా జబర్దస్త్ అయింది. కాబట్టి ఇక ఇక్కడ నుంచి వేరే యాత్ర పోదాము. ఎక్కడ తీసుకుపోతే ఆ భగవంతుని ఇష్టం. నడవండి, చలో. చూడండి, ఇక చెరువు గట్టు రామలింగేశ్వర గుట్ట దిగుతున్నాము. నడవండి, నెక్స్ట్ ఏ స్వామి పిలుస్తుందో ఎక్కడ పోతామో స్వామిదే. చలో. సూర్యాపేట నుంచి 11 కిలోమీటర్లు ఉండ్రంగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సైడ్లో నీళ్ళలో చూడండి ఎలా ఉందో. ఉండ్రంగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయము చూడండి, మొత్తం కొండల మధ్యలో ఉన్నది. చూడండి, ఉండ్రగొండ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర మనము వినాయకుని దర్శనం చేసుకుంటాం. ఓం ఘం గణపతనమ, 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 ఓం ఘం గణపతనమ. చూడండి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఉండ్రంగొండ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర. లోపల మాత్రం దర్శనం కలవలేదు, ఇదే చూసుకోండి. జై బజరంగ్ బలీకి జై. తోమస్మిన్ కార్య నిరోగి ప్రమాణం హర్షత్తమ అన్మన్యత్న మాస్తాయ దుఃఖక్షయ గౌరవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్య. స్వామి, మనం ఇప్పుడు ఉండ్రంగొండ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి వచ్చినాము. అయితే ఇది సూర్యాపేట నుంచి 11 కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. అయితే ఇది మెయిన్ హైవేకు ఒక 5 కిలోమీటర్ లోపల ఉంటుంది. అయితే మంచి అంటే లోపల అయితే దర్శనం చేయలేకపోయినాం మనము, కానీ విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. కాబట్టి నడవండి, ఇక్కడ నుంచి ఏదో ఒకటి తెలుస్తూ అక్కడ వెళ్ళిపోతాం. చలో. ఉండ్రంగొండ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. మళ్ళీ హైవే నెంబర్ 65 ఎక్కుతాము. ఇక్కడ యాదవులు బాగున్నట్టున్నారు. గుర్లే ఉన్నాయి ఇక్కడ. గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు ఎరుముడు కొరకి వచ్చినాము. దుర్గమ్మ దేవి విజయవాడలో ఉన్నట్టు మనము.
విజయవాడ హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తర్వాత ఉదయం ఈ గుట్ట మీద ఉంటుంది అనమాట. ఇక్కడ కృష్ణా నది ముంగట్నే ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి మేము ఇప్పుడు ఇరుముడి స్వాములు కట్టించుకుంటుండ్రు. దానికి పైకి పోతాము, దర్శనం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం అంతవరకు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. దాన్ని చూపిస్తాను. ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ అమ్మవారు. చేసుకోండి, దర్శనం చేసుకోండి. ఓం గం గణపతన్మ, ఓం గం గణపత, ఓం గం గణపత, ఓం గం గణపతన్మ. నమ పార్వతీపతి హరవత శంభూ శంకర బం బం బోలే. జబులు శ్రీ వాణి లక్ష్మి విజయకనక దుర్గ మాతాకి జై. ఓం భూం దుర్గ మహాస్వహ తత్సవితురు రెండింబ భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. చూడండి కృష్ణా నది. ఒత్తులు వెలిగిస్తుంటారు. కార్తీక మాసం కాబట్టి 108 ఒత్తులు. ఇది ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి వెళ్ళే జాగాలో స్టార్టింగ్ పాదాల కాడ కాళీపూర్ గోపురం ఉంటుంది. అందరు ఇక్కడ నిలకేసి వెళ్తారు. పోయి వెళ్ళే ముందు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ కొబ్బరికాయకి పెట్టి పోతారు అనమాట. చూడండి సెల్ ఫోన్లు ఇక్కడ వరకే లౌడ్. చూడండి అమ్మవారి గుడి. అమ్మవారి ఇలా ఉంటుంది. దర్శనం చేసుకోండి. ఇక్కడనే అమ్మవారి ఇలా ఉంటుంది. కానీ బ్రహ్మాండమైన దర్శనం అయింది. స్వాములు ఇల్లు వచ్చేసిండు. మంచిగా దర్శనం చేసుకున్నాము. బయట పడ్డాము. ఇక తర్వాత ఇప్పుడు పోతే ఎక్కడైనా పోతాం, లేకపోతే ఇంకా పోతాం. కానీ ఇప్పుడు ఏదైనా వీడియో చూపెట్టా నడవండి వెళ్దాము. వారి దర్శనం చేసుకొని మళ్ళీ గుట్ట దిగుతున్నాము. కృష్ణాన్ని చూడండి ఎలా ఉంది. కృష్ణాన్ని చూడండి. కృష్ణవేణి. ఇప్పుడు మనము విజయవాడ విజయకనక దుర్గ మాత దగ్గర నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. అదే రూట్ ఇది. నడవండి పోదాము. జబులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము విజయవాడ నుంచి దర్శనమైన తర్వాత ఇచ్చిన తర్వాత ద్వారకా తిరుమలకు వచ్చినాము. అయితే నేను నైట్లో రెడీ అయింది. ఇక్కడ స్టే చేసేసినాం. ఇవాళ మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాము. దాని గురించి తర్వాత చెప్తా. నడవండి, లోపలికి నడవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారి పాదాలు. ఇక్కడ 4 ద్వారాలు, ఒక ద్వారం, దక్షిణ ద్వారం ఉంటుంది. ఈ దక్షిణ ద్వారము దక్షిణ రాజగోపురం. ఇది
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు బ్రహ్మాండమైన దర్శనం అయిపోయింది ద్వారకాధీశ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే జోడి వెంకటేశ్వర స్వామి ఉంటాడు అనమాట. అంటే రెండు ఉంటాయి విగ్రహాలు, ఒకటి పైన ఉంటుంది ఒకటి కింద, అట్లా ఇట్లా పెట్టి ఉంటుంది అనమాట. ఒకటేమో ప్రతిష్ఠిత వెంకటేశ్వర స్వామి, ఒకటేమో స్వయంభూ. కాబట్టి రెండు కలిపి మనకు దర్శనం ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నా మొక్కినామంటే ఇక్కడనే మొక్కు తీర్చుకోవాలి. ఒకవేళ మీరు పెద్ద తిరుపతిలో మన తిరుమల తిరుపతిలో ఒకవేళ సపోజ్ మొక్కినాం అనుకో, ఆ మొక్కు ఇక్కడ తీర్చుకోవచ్చు. ఇది ఒక స్పెషాలిటీ ఇక్కడ ఉంది. చాలా డెవలప్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ ఉండడానికి మొత్తం సత్రాలు మంచిగా ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, గెస్ట్ హౌస్ బాగున్నాయి చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది విజయవాడ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. సారీ, విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడికి మనము భీమడోల ట్రైన్ దాకా వచ్చి ఆ నుంచి వేరే బస్సులో దాంట్లో రావచ్చు, లేదంటే డైరెక్ట్ కార్లో రావచ్చు. ఇక లేకపోతే బైక్ ఎట్లా రావచ్చు. ఇక దాన్ని ఉంటాయి. ఇవన్నీ వసతులు అయితే బాగుంటాయి, వసతులు అయితే బాగుంటాయి. టీటీడీ దేవస్థానం వారి గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా చీప్ ఉంటాయి అవి. మా అంటే మీకు 200-300 దొరికిపోతాయి. ఏసీ కావాలంటే 700 ఉంటుంది తిరుపతి, లేకపోతే లాడ్జీలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే మీరు ఇప్పుడు రాండి. మంచి అందరికంటే బెస్ట్ ఏంటంటే మంచి ఒక 5-6 మంది ఒక మంచిగా కార్ తీసుకొని నీకు నేను చూపెట్టినట్టు అన్ని యాత్రలు చేసుకుంటూ ఇక్కడ వస్తే ఇంకా బెటర్. అది మనిషికి మా అంటే 1000-2000 పడుతుంది ఒక్కొక్కళ్ళకు. హాయిగా రావచ్చు, హాయిగా పోవచ్చు. నడవండి, పోదాం, ఇవన్నీ చూపెడతాం మీకు కొద్దిగా. ఇక్కడ మొత్తం స్తంభాలకు దశావతారుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పాతది ఎంట్రన్స్ తూర్పు ద్వారం దిక్కు అనమాట. ఇవి ఒకటి గోపురాలు. ఇంకొక మంటపం కూడా కడుతున్నారు పెద్దది. ఇది ఈ మంటపం లేటెస్టే కట్టారు, పాతది కాదు, తర్వాత కట్టారు. చాలా బాగుంటుంది, చూడండి. కూర్మావతారము, కల్కి అవతారము, ఇదండి కల్కి అవతారము, కృష్ణ అవతారము, కూర్మ అవతారము, రామ అవతారము, నరసింహస్వామి అవతారము, శ్రీరామచంద్ర అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము. తర్వాత అమ్మవార్లు, అయ్యవార్లు, విష్ణుమూర్తి. ఇది తూర్పు ద్వారం అండి, అది దక్షిణ ద్వారం. అది ఉత్తర ద్వారం అండి. అటు సైడ్ దీని వెనకాల సైడు పడమల ద్వారం ఉంటుంది అనమాట. 4 ద్వారాలతో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, తప్ప చాలా బాగుంటుంది. చూడండి, చాలా బ్రహ్మాండం దర్శనమైంది. ఇంతటితో ఈ యాత్ర మనము ముగిస్తున్నాము. మళ్ళా ఇక్కడ నుంచి మనము ఇటు వరంగల్ రూట్ పోదామని ప్లాన్ చేస్తున్నాము. అయితే మనకు ఫస్ట్ వరంగల్ రూట్ ఏమేమి కలుగుతాయో ఫస్ట్ జంగారెడ్డి కలుగుతుంది. మనం చూద్దాం, ఒకవేళ హనుమంతుడు దయ ఉంటే ఆ దర్శనం చేసుకుంటూ అటు వెళ్ళిపోదాము. నడవండి, పోదాం, చలో. అయితే ఇప్పుడు మనము యాక్చువల్లీ వరంగల్ రూట్ పోదాము, పోలేకపోయినాము. అయితే విజయవాడ రూట్ హైదరాబాద్ వచ్చినాము. అయితే ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ తర్వాత ఏవి దర్శనం చేసుకోలేకపోయినాము. కానీ మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పకుండా ఇగో ఈ హనుమంతుడు టెంపుల్ దర్శనం చేసుకుంటాం అనమాట. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానము. కాబట్టి చాలా పవర్ఫుల్ టెంపుల్, చిన్న గుడిగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. రిటర్న్ పోయినప్పుడు తప్పకుండా ఈ గుడి దర్శనం చేసుకుంటాము. ఇది ఎగ్జాక్ట్ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు.
నడవండి, కొద్దిగా చూపిస్తాను మీకు. హైవే పక్కకే, హైవే పక్కకే ఉంది. చూడండి, అక్కడ వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. చూడండి. జై బజరంగ్ బలి కి జై.